హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ డివోర్స్ తీసుకుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ సెలబ్రిటీల పెళ్లిళ్ళ కన్నా డివోర్స్లే ఎక్కువ అవుతున్నాయి. సో ఎక్కడ చూసినా ఈ సెలబ్రిటీలు డివోర్స్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. సో ఇదే విధంగా ఇలాంటి తరుణంలోనే నటి హన్సిక అయితే డివోర్స్ తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 2022లో నటి హన్సిక తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ ను వివాహం చేసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళైన కొద్ది కాలానికి వీళ్ళ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల పడకపోవడం వల్ల వీళ్ళిద్దరూ అయితే 2024 నుంచి వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లయితే మనకు వార్తలు వచ్చాయి. సో అలాగే 2024 నుంచి వీరు విడిగా ఉంటూ ఏదైతే ముంబైలో బాంద్రా కోర్టు ఉందో వాళ్ళకైతే విడాకుల గురించి సమర్పించడం జరిగింది. సో ఎట్టకేలకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2026లో ఈ రోజు మనకి బాంద్రా కోర్టు అనేది వీళ్ళిద్దరికి విడాకులు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారే కానీ డివోర్స్ తీసుకోవడానికి మాత్రం టైం తీసుకోవడం లేదు. సో ఏదేమైనా కానీ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే అంత చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ ను పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ ఆ సోహెల్ ఎవరైతే ఉన్నారో అప్పటికే అతనికి వివాహం అయినా సరే ఆ వివాహ బంధాన్ని తెంచుకొని హన్సికాని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హన్సికాతో కూడా డివోర్స్ అయిపోయింది. సో ఎట్టకేలకు ఇక్కడ చూసుకున్నట్లయితే సోహెల్ తన భార్యని వదిలేసి హన్సిక దగ్గరకు వచ్చి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం, వీళ్ళిద్దరి మధ్యన కూడా అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల వీళ్ళిద్దరు కూడా కొద్ది కాలానికి వీళ్ళ మధ్యన ఎడబాటు రావడం జరిగింది. సో ఏదేమైనా కానీ 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2 సంవత్సరాలకే కోర్టులో డివోర్స్ కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ మధ్యన రిలేషన్ ఒక 2 years కూడా లేనట్టు మనకి కనిపిస్తుంది. సో ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అయితే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు కానీ డివోర్స్ తీసుకోవడానికి అయితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా కానీ నటి హన్సిక సోహెల్ తో విడాకులు తీసుకోవడం మనకి అఫీషియల్లీ రావడం జరిగింది. అలాగే ముంబైలో బాంద్రా కోర్టు ఏదైతే ఉందో వీళ్ళకి అఫీషియల్లీ డివోర్స్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు నటి హన్సిక అయితే డివోర్స్ తీసుకోవడం జరిగింది. మరి నటి హన్సిక డివోర్స్ వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా, కేవలం వీళ్ళిద్దరి మధ్యన జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి అనే వార్తలు మళ్ళీ రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.